ప్రసిద్ధ శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నందు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న దళారులు దేవుడి దర్శనానికి సామాన్య భక్తులకు ఒక విధానం, తెలిసిన వ్యక్తులకు బంధువులకు మరొక విధానం. గంటల తరబడి సామాన్య భక్తులు ధర్మ దర్శనానికి ఎదురు చూస్తుండగా ప్రత్యేక దర్శనం ద్వారా తెలిసిన వారిని దేవాలయ యాజమాన్యం పంపిస్తున్న వైనం. ప్రత్యేక దర్శనం ద్వారా 1-2 టికెట్లు తీసుకొని పదుల సంఖ్యలో తెలిసిన వారిని పంపిస్తున్నారు. సామాన్య భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో నిల్చొని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దేవాలయ పరిసర ప్రాంతాలు చెత్తాచెదారంతో నిండిపోగా సామాన్య భక్తులు త్రాగునీరు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాటర్ ట్యాంక్ ఉన్నా కూడా పరిశుభ్రత లోపంతో కంపు కొడుతున్నాయి. గతి లేక భక్తులు ఆ నీటినే తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, ఆకాశాన్ని అంటిన మద్యం ధర, అధికారుల కనుసంధంలో దందా జరుగుతున్న చోద్యం చూస్తున్న దేవాలయ అధికారులు. భక్తుల జేబులకు చిల్లులు, కనీస సదుపాయాలు కూడా కల్పించని దేవాలయ అధికారులు దేవాలయం యొక్క నిధులు ఎటు వెళ్తున్నాయంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.